హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సర్వశక్తి కలిగినటువంటి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామములు శుభములు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల ప్రత్యేకించి ఈ మార్చి నెలలో మొదటి ఆదివారం ఆరాధన క్రమములు ఈ రీతిగా దేవుని నామమును స్తుతించడానికి గణపరచడానికి దేవుడు మనకు దయచేసినటువంటి చక్కటి సమయాన్ని బట్టి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్పు హల్లెలూయా. ఈ సమయాన్ని ఈ క్షణాన్ని చూడని వారిలో చాలామంది ఉన్నారు. కానీ దేవుడు మరలా మనల్ని ప్రేమిస్తూ ఇటు గొప్ప సమయాలని మనకు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి ఏమిచ్చినప్పటికీ ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము. మరి మీ అందరిని బట్టి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారమంతా కూడా సోమవారం నుండి మరలా ఆదివారం నుండి మరలా ఆదివారం అనుకోవాలి. ఎందుకంటే ఎవరు కొంతమంది మిస్ అవుతూ ఉన్నారు. మరి చక్కటి ఈ సమయాన్ని మీరు కూడా సద్వినియోగపరుచుకుంటారని దేవుని సేవకుడిగా భావిస్తూ ఉన్నాను. ఉదయ సాయంత్రకాల సమయాలలో దేవుని సన్నిధిలో ఈ అమూల్యమైనటువంటి సందర్భాన్ని మనందరూ కూడా జ్ఞాపకం చేసుకొనొచ్చు. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే 1000 దినాలని కూడా కాదు 1000 దినాల కంటే శ్రేష్టమైనది కనుక అటు సమయాన్ని మీరు దుర్వినియోగపరుచుకోకూడదని దేవుని సేవకుడిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సర్వసాధారణంగా మనుషులుగా మనకు కొన్ని బలహీనతలు ఉంటాయి. 100కి 10 రూపాయలు లాభం వస్తుంది అని అంటే ఏం చేస్తాం? వెంటనే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. 100 రూపాయలు దాచుకుంటే గంటకు 10 రూపాయలు వడ్డీ అంటే అన్నారు అనుకోండి, ఎక్కడ ఊరి మీద నప్పులని అక్కడ దాటుకొచ్చి ఏం చేస్తాం? 100 రూపాయలు డిపాజిట్ చేస్తే గంటకు 10 రూపాయలు ఇంట్రెస్ట్ అంటే ఎంతమంది డిపాజిట్ చేయరు? అందరూ చేస్తారు. ఎందుకని? 100 తక్కువ కనుక. గంటకు 10 రూపాయలు ఇంట్రెస్ట్ అంటే రోజుకి ఎంత అండి? 100 రూపాయలు డిపాజిట్ అయితే రోజుకి 140 రూపాయలు ఇంట్రెస్ట్ కాబట్టి ఖచ్చితంగా డిపాజిట్ ఇస్తాం. కాబట్టి ఒక్క దినము దేవుని సన్నిధిలో గడపడం 1000 దినాల కంటే శ్రేష్టం అనినప్పుడు మరి ఆ సమయాన్ని కూడా గుర్తెరగాలి. కనుక ఈ సమయం అందు ప్రార్థన యొక్క ప్రాధాన్యత, దేని యొక్క ప్రాధాన్యత? ప్రార్థన యొక్క ప్రాధాన్యత క్రైస్తవ విశ్వాసాలుగా మనం గుర్తెరిగి ఉండాలి. ప్రార్థన యొక్క ప్రాధాన్యత తెలియకపోతే దేవుని మందిరము, సహవాసము, క్రైస్తవ విశ్వాసము, భక్తి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంది అంటే ప్రార్థన మీదే ఆధారపడి ఉంది. అది వ్యక్తిగత ప్రార్థన, సహవాస ప్రార్థన, సంఘ ప్రార్థన లేదా కుటుంబ ప్రార్థన, ఇలా పలు రకాల ప్రార్థనలు ఉన్నాయి. వాటన్నిటి విషయము ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలో దేవునితో గడపడం అనేది, దేవుని దగ్గర మన యొక్క విన్నపాలు తెలియచేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయము. కనుక ప్రార్థన లేకుండా కుటుంబాలు కట్టబడవు, ప్రార్థన లేకుండా జీవితాలు కట్టబడవు, ప్రార్థన లేకుండా ప్రయోజనం అనేది రాదు. ఎంత ఉన్నతమైన వారైనా, ఎంత గొప్పవారైనా దేవుని సన్నిధిలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ దినాలు కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. క్రైస్తవులుగా మనం ఏ విధమైనటువంటి ప్రమాదంలో ఉన్నామో అనేటువంటి సందర్భం ఖచ్చితంగా తెలుసుకోక తప్పదు. వాక్యపు లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఇర్మియా అనేటువంటి దైవజనుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. పొదలలో నుండి సింహము బయలుదేరుచున్నది, బయలుదేరుచున్నది కాదు, క్షమించాలి, బయలుదేరి ఉన్నది. జనములు వినాశకుడు బయలుదేరి ఉన్నాడు, నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. నీ పట్టణములు పాడై నిర్జనముగా నుండును. పైన చదివిన విషయాలను బట్టి మనం ఉంటాం కదా, కొన్నిసార్లు పైన తెలపబడిన విధముగా ఎగ్జామ్స్ రాసే వారికి బాగా తెలుస్తుంది. పైని ఒక 5 క్వశ్చన్స్ ఇస్తాడు. 5 క్వశ్చన్స్ ఇచ్చి వీటిలో 3ంటికి అంటే నాలుగు తెలివైన ఏం చేసినట్టు తెలుసా? ఎగ్జామ్ సెంటర్లో కూర్చొని పెన్ను తర్వాత ఆ ఫ్లాంక్ పట్టుకొని పేపర్ పట్టుకొని అలా గడియారం వైపు చూసుకుంటూ ఉన్నాడట. ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుద్ది? 10 గంటలకు స్టార్ట్ అవుద్ది. 10 గంటలకు పేపర్ ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ హడావడిగా వాళ్ళకి వచ్చిందో లేదంటే పక్కడి దగ్గర కాపీ కొట్టిందో ఏదో మొత్తం రాస్తూ ఉన్నాడు. వీడు మాత్రం పెన్ను పేపరు ప్లాంక్ పట్టుకొని అలా గడియారం వైపు చూస్తూ ఉంటే 28 గంటలు వచ్చి ఏం చేస్తున్నారంటే చూస్తున్నానంటే అలా ఏం చూస్తున్నామంటే పాపడి చాలా దీర్ఘంగా థింక్ చేస్తున్నాడు అనుకొని 8 గంటలు చాలాసేపటి తర్వాత దగ్గరికి వచ్చి ఏంటి చాలాసేపు అయింది కదా ఇంకేం రాయలేదంటే అదేనండి 3ంటికి రాయమన్నారు కదా ఇంకా 3 అవ్వలేదని
చూస్తూ ఉన్నాను అన్నాడు. అంటే 5 3 రాయమంటే 3 గంటలకు రాయమని కాదు, కానీ 3 ప్రశ్నలకు సమాధానం రాయాలని అర్థము. కనుక ఈరోజు మన జీవితాలలో పైన తెలపబడిన విషయము, వినాశకుడు బయలుదేరి ఉన్నాడు, ఆ తర్వాత పొదలలో నుండి సింహం కూడా బయలుదేరి ఉన్నది, ఆ తర్వాత ఇంకట పట్టణములు పాడు చేయి నిర్జనముగా ఉండుటకే, ఇవన్నీ పై తెలపబడినటువంటి విషయాలను బట్టి మనము ఇందును గూర్చి, ఎందుకు వినాశకుడు అనేవాడు ఆల్రెడీ బయలుదేరి ఉన్నాడు. ఈరోజు చాలా కుటుంబాలలో, చాలా వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాలలో అనేకమైన శ్రమలకి, ఇబ్బందికరమైన పరిస్థితులకి గురి కావడానికి గల కారణం ఏంటంటే వినాశకుడు. శ్రమలు, ఇబ్బందులు, భయంకరమైనటువంటి పరిస్థితులు. మీరు చూడండి, పొద అనేటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ పొద అనేటువంటి పదానికి 2 అర్థాలు వస్తూ ఉన్నాయి. ఏంటా పొద అని అంటే, పొద అనగా మానవుని యొక్క హృదయము. ఒకటి మానవుని యొక్క హృదయం, రెండవది సంఘానికి గుర్తుగా ఉంది. పొదానికి అర్థం ఏంటి? ఒకటి మానవుని యొక్క హృదయానికి సాదృశ్యంగా ఉంది పొద అనగా, రెండవది సంఘానికి సాదృశ్యంగా ఉంది. అంటే ఇప్పుడు వినాశకుడు ఎక్కడికి బయలుదేరాడు? సంఘాన్ని పాడు చేయడానికి. ఇప్పుడు సంఘములో ఏముంది? పొదలో ఏముంది? చదవండి ఒకసారి వాక్యము. పొదలలో నుండి సింహము బయలుదేరుచున్నది. అంటే ఇప్పుడు పొదలలో నుండి సింహం బయలుదేరుతున్నది అంటే సంఘము పొదకి సాదృశ్యంగా ఉంది కాబట్టి ఇప్పుడు సంఘములోనికి వాడు బయలుదేరుతూ ఉన్నాడు. సంఘాన్ని పాడు చేయాలని, వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాలను పాడు చేయాలని ఇక్కడ చూస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ సంఘములో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి 2 విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, సంఘములో ఎవరుండాలి? మరి సంఘములో సింహము ప్రవేశించకుండా ఏముండాలి అని అంటే, అసలు పొదలో ఎవరుండాలి? పొద ఎవరికి సాదృశ్యం అన్నాను? సంఘానికి సాదృశ్యం. కనుక సంఘములో ఇప్పుడు ఎవరుండాలి? విశ్వాసులు ఉండాలి. అసలు విశ్వాసులు అంటే సంఘం అంటేనే విశ్వాసులు. సంఘములో ఎవరుండాలి? దేవుని ఆత్మ. చాలా మందికి కొన్ని డినామినేషన్స్ అంటాం కదా, డినామినేషన్స్ అంటే సంస్థలే లేదండి, అంటే కొన్ని పేర్లే ఉంటాయి కదా. రోమన్ క్యాథలిక్ అని, లూథరన్స్ అని, ఇబ్రోను, తర్వాత పెంతెకోస్తు, మంద చెప్పరా, బాప్టిస్టు, ఇలా రకరకాల డినామినేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ కర్త ఎవరు? ఏ దేవుడు? అదేంటండి, వేరే డినామినేషన్లకి. ఇప్పుడు డినామినేషన్కి ఒక దేవుడు ఉండాలి కదా. డినామినేషన్ అనగానే మనకి వెంటనే చెమట ఎక్కేస్తుంది. అరే ఆర్షం వాడితో కలిసి తిరుగుతున్నాడు, పలు బిగిన్స్ పెంతెకోస్తు తిరిగి వెళ్తున్నాడు. మరి అలా ఆరాధించి దేవుడు ఎవరు? మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఉండాలి కదా. ఆయన పేరు ఎందుకు చెప్పుకోవాలి? అంటే మనుషులు కలర్ వేరైనా, ఐటు పర్సనాలిటీ వేరైనా కోస్తే వచ్చేది నీలే కాదు. అంటే దేవుడు మనల్ని కలుగు చేసినటువంటి విధానమును బట్టి అతికి తెలివితేటలు అంటాం కదా, అతికి తెలివితేటలు ఎక్కువైపోయి జ్ఞానులు, తత్వవేత్తలు లోకములు ఎక్కువైపోయి ఎవరికి నచ్చిన డినామినేషన్ వారు ప్రకటించుకున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సంఘాన్ని పెట్టాను అనుకోండి పెట్టలేదు. నేను ఒక సంఘాన్ని పెడితే ఇప్పుడు నా సంఘానికి కొన్ని నియమావళి, కొన్ని సిద్ధాంతాలు నేను ఏర్పాటు చేసుకుంటాను. ఎందుకని? పక్కోడి సంఘముతో నా సంఘము మమేకం అవ్వకూడదు. నేను కొన్ని సిద్ధాంతాలు పెట్టుకొని నా సంఘములో ఇలానే ఉండాలి ప్రార్థన, నా సంఘములో విశ్వాసుల వస్త్రధారణ ఇలానే ఉండాలి, నా సంఘములో బైబిల్ స్టడీ ఇలా ఉండాలి, నా సంఘములో క్రమం ఇలా ఉండాలి. కనుక దానికి కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే. కనుక నాది ఇప్పుడు నా యొక్క బడ్జెట్ స్పీడ్గా, ఎంత స్పీడ్గా వెళుతూ ఉంటే అంత స్పీడ్గా నేను పెట్టినటువంటి సంస్థ డెవలప్ అవుతూ ఉంది. కనుక ప్రపంచంలో నలుమూలకి అంటే ప్రాగిపోయిన తర్వాత ఇప్పుడు ఫలానా సంస్థ నెంబర్ 1 మెయిన్ లైన్స్ తోటి అయిపోతూ ఉంది, లేదా పబ్లిసిటీ అవుతుంది. పబ్లిసిటీ అవగానే ఇప్పుడు అదొక డినామినేషన్, అదొక సంస్థ. ఇప్పుడు ఆయన సిద్ధాంతాలు వేరు, ఆయన దేవుని పట్ల ఎన్నో కొన్ని సిద్ధాంతాలు కలిగి ఉన్నాడు, కానీ ఆరాధించేటువంటి దేవుడు మాత్రము ఒక్కడే. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, మనము గుర్తెరగవలసినటువంటి భక్తి ఒక్కటే. లోకస్తులకి మనకి వేరియేషన్ తేడా ఏంటంటే, బాబేలు గోపురం దగ్గర అన్నీ కూడా వచ్చాయని మనము గుర్తెరగాలి. మిగతా వాళ్ళకి తెలియదు ఆ పరిస్థితి. వాళ్ళు ఏమంటారంటే బ్రహ్మ నుండి ఎన్ని భాగాలు ఉన్నాయి?
మెదడు నుండి వచ్చినవాడు, బొర నుండి వచ్చినవాడు బ్రాహ్మణుడు, భుజాల నుండి వచ్చినవాడు, తర్వాత తొడ నుండి వచ్చినవాడు, చక్కగా కూర్చొని వ్యాపారం చేసుకున్నాడు, పాదాల నుండి వచ్చినవాడు. అంటే ఇప్పుడు ఇవిలేమో బ్రాహ్మణులు, ఈయనేమో రాజులు, సమస్త భారం మోసేవారు. తొడ నుండి వచ్చినవాడు అంటే క్షమించండి ఇలా అంటున్నారని, కూర్చొని వ్యాపారం చేసేవారు ఎవరు? ఎక్కువగా వీళ్ళు వ్యాపారం చేస్తారు, కూర్చొని సంపాదిస్తారు. పాదాల నుండి వచ్చిన వారు ఒక విధంగా చెప్పాలంటే సకల జాతుల వారు. అర్థమైన పనులు అంటే లోకం నుండి పనులన్నీ చేసుకుని చెమటూడ్చి కష్టపడి సంపాదించిన వారు అందరూ ఇది లోకం యొక్క ఆచారం, వారు పుట్టించింది. కానీ వాక్యం తెలియజేస్తుంది, బాబేలు గోపురం దగ్గర సకల భాషలు తారుమారయ్యాయి, సకల జాతులు మతాలు అక్కడే కలిగాయి. సో జ్ఞానులు ఎక్కువైపోవడం ద్వారా డినామినేషన్లు ఎక్కువైపోయాయి, అంతే తప్ప దేవుడేమి మారలేదు. మనం కల్పించుకున్నటువంటి సిద్ధాంతాలే. కాబట్టి దేవుణ్ణి డైవర్ట్ చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ చూడండి, పొదలలో నుండి వచ్చినటువంటి ఆ సింహము ఎవరికి సాదృశ్యంగా ఉంది? అసలు పొదల్లో ఏముండాలి? పొదలలో సింహానికి స్థానం ఎలా కల్పించారు? ఈరోజు సంఘంలో సింహము నివసించడానికి గల కారణం ఏంటి? మన భక్తిహీనత, మనకుండేటువంటి నిందా చెప్పినట్టుగా అధిక జ్ఞానం అంటాం కదా, అధిక తెలివితేటలు అంటాం కదా, ఇలాంటి పరిస్థితులు ఉపయోగించడం ద్వారా సంఘంలో సింహము వెలైతాండం చేస్తూ ఉంది. కనుక దేవునికి స్థలం ఇవ్వడం లేదు. మరి సంఘంలో ఆ పొదలో ఏముండాలి? చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 1-4 చదువుకుంటే అసలు పొదలో ఉండవలసినటువంటి వ్యక్తి ఎవరో మనం జ్ఞాపకం చేసుకుందాం. మోషే యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. ఒక పొద నడుమిన అగ్ని జ్వాలలు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, అగ్ని జ్వాలలు యెహోవా దూత, రెండవది దూత ప్రత్యక్షమైను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచుటను, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా. 3 పేర్లు చెప్పాను. ఒకటి అగ్ని జ్వాలలు. అగ్ని జ్వాలలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి? పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాయి. అపోస్తలుల కార్యములో వారు ఒక మేడగదిలో కూర్చున్నప్పుడు అగ్ని జ్వాలల వంటి ధ్వని అనగా పరిశుద్ధాత్మ అభిషేకము. ఆ దూత ఎవరికి సాదృశ్యంగా ఉంది? యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉంది. యెహోవా అనగా ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురికి కూడా మనకి కనబడుతూ ఉన్నారు. అంటే సంఘములో ఇప్పుడు పొద అనగా సంఘానికి సాదృశ్యం అయితే సంఘములో ఎవరుండాలి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈరోజు డినామినేషన్ గురించి నేను ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడగానే మనకి వెంటనే మైండ్లో స్ట్రైక్ అయ్యేటువంటి ఒక డినామినేషన్ పేరు చెప్పండి. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడిన వెంటనే పెంతెకోస్తు. అంటే మనకి మైండ్లో అలా ఫీడ్ చేసుకున్నాం. ఇప్పటికీ కూడా దేవుని పట్ల అవగాహన లేనటువంటి భక్తి జీవితం, వాక్యం పట్ల సరైనటువంటి అవగాహన లేకుండా, లోతుల్లోకి ప్రయాణించకుండా డినామినేషన్ పేరు చెప్పుకొని భక్తిలో దిగజారిపోతున్నటువంటి జీవితాలు ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. పెంతెకోస్తు అనగా పరిశుద్ధాత్మగా పెంతెకోస్తు వారికి మాత్రమే బాండ్ పేపర్ రాసివ్వలేదు. ఇక్కడ అందరికీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా, తండ్రి కుమార త్రిత్వములో ఏకత్వం లేకుండా క్రైస్తవ భక్తి జీవితం అనేది ముందుకు కొనసాగలేదు. అంటే వారు చప్పట్లు కొట్టడము, గంతులు వేయడము, అన్ని భాషల్లో మాట్లాడడము, అవి కొంతమంది కొన్ని విధాలుగా కంటదబట్టి ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా అభిషేకం అనేది, ఆత్మాభిషేకం అనేది ప్రతి విశ్వాసికి ఉండాలి. కొంతమందికి పెంతెకొస్తాను కానీ చులకన అని అది పెంతెకొస్తాను, అదేమన్నా తప్ప? వారు ఆరాధించేది విగ్రహారాధన, వేరే దేవుడిని ఎవరైనా ఆరాధిస్తూ ఉన్నారా? మనం నమ్మే దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. పైగా ఎవరినైనా కించపరచవచ్చు, కానీ పరిశుద్ధాత్మను నువ్వు తక్కువ చేసి మాట్లాడింది బైబిల్ తెలియజేస్తున్న మాటలు. యేసు ప్రభు వారిని తృణీకరించిన, ఆయన ఎగతాళిగా మాట్లాడిన, ఆయనను తిట్టిన, కాండ్రకి చుమ్ములు వేసిన వారికైనా క్షమాపణ ఉందంట, కానీ పరిశుద్ధాత్మ విషయంలో క్షమాపణ లేదు. మరి పరిశుద్ధాత్మ విషయంలో క్షమాపణ లేకపోతే ఈ భక్తి జీవితం అంతా దేని కొరకు? ఈ భక్తి సహవాసాలు అనేక దినాలు ప్రార్థనలో గడిపి, అనేక కూటాలలో మనం అటెండ్ అయ్యి, వాక్యాలు విని, వాక్యాలు ప్రకటించి, ప్రార్థనలో పాల్గొని ఇన్ని సంవత్సరాల భక్తి జీవితం బూడిదలో పోసిన పన్నీరే కదా. పరిశుద్ధాత్మ దేవుడు సహకారం లేకుండా
తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతే, పరలోక రాజ్యం చేరుకోకపోతే ఆ భక్తి జీవితం దేనికి? అది పెంతెకొస్తేలకు మాత్రమే కాదు. సరే, వారిని పక్కన పెడతాం. వాళ్ళు ఏమంటారు తెలుసా? యెహోవా దేవుడిని అంగీకరించడం. యెహోవా దేవుడిని కొంతమంది అంగీకరించడం. యెహోవా దేవుడు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ వచ్చారు అంటే, కొన్ని పరిస్థితులు భక్తి జీవితంలో లోపాలు సవరించుకోవడానికి, లోపాలు సరిచేసుకోవడానికి దేవుడు మనకు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను మాత్రమే నమ్మడం భక్తి కాదు, లేదా యెహోవా దేవుడి మీదే బేస్ అయిపోవడం అనేది భక్తి కాదు, లేదా యేసుక్రీస్తు ప్రభువు వారిని ఒక్కరినే ఆరాధించడం. యెహోవా దేవుడు అవసరం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు అవసరం లేదు, కానీ కేవలము యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే దేవుడు అని కూడా ఆధారపడము తప్పే. అంటే అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బైబిల్ని సృష్టించుకోవాలి. కేవలము పరిశుద్ధాత్మ దేవుని గురించి మాత్రమే రాయబడిన బైబిల్ చదవాలి. అప్పుడు 66 పుస్తకాలతో కూడినటువంటి ఇలాంటి బైబిల్ ఎందుకు చదవాలి? చదవకూడదు కదా, అవునా కదా? ఈరోజు ముస్లిం సహోదరులు మహమ్మదీయులు ఏమని ఒప్పుకుంటారు తెలుసా? అబ్రహాము మా పితరుడు, అబ్రహాము ఇస్మాయిల్ యొక్క తండ్రి. అయ్యా, మేము మేము ఒప్పుకోక తప్పదు. ఎందుకని? ఇస్సాకు మాకెవరు? సహోదరుడు. కనుక ఇస్సాకు ఇస్మాయిల్ ఒకే తండ్రి గర్భాన్ని వచ్చారు కనుక ఇప్పుడు అబ్రహాము మా పితరుడు. అబ్రహాము లేకుండా మహమ్మదీయులు లేరు, అబ్రహాము లేకుండా ఎవరు లేరు? ఎవరు లేరు. మరి అబ్రహాముని విడిచిపెట్టేసి వాళ్ళు ఇప్పటికీ ఒప్పుకుంటారు, అబ్రహాము మా పితరుడే. మీరు ఎప్పుడైనా ఏ మహమ్మదీయుడైనా అడగండి, వాళ్ళకి లేనటువంటి విభేదం మనకే. మనం యేసు ప్రభువు వారు మాత్రమే దేవుడు, లేదు యెహోవా దేవుడు మాత్రమే దేవుడు, అది కాదండి పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే అనంటే ఆ భక్తి జీవితము సరైనది కాదు. పొదలుగా సంఘములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కలయికే ఆదిలో ఉండేటువంటి మోషే గారికి నేను అంటాను, సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు అనగా ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామము లేకుండా, ఆ కలయిక లేకుండా ఏ వ్యక్తి జీవితంలో మార్పు రాదు. ఏ వ్యక్తి జీవితం కూడా పరిపూర్ణంగా మార్పు చెందదు. మీరు ఎంత భక్తి చేసినా, ఎన్ని సంవత్సరాలు భక్తి అంటే విశ్వాసులుగా కొనసాగుతున్నా, లేదంటే మేము నమ్మమండి అంటే దానికి నువ్వే బాధ్యుడు. నేను ఎప్పుడూ బాగు చేయలేదు. దానికి ఉదాహరణ ఎవరో కాదు, దైవజనుడైన మోషే గారు. మోషే ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు అమ్మా? 40 సంవత్సరాలు. అతనికి కొన్ని బిరుదులు ఉన్నాయి. దేవుడి దగ్గర నేను ఎలాంటి వాడిని చెప్పుకున్నాడు? నేను నత్తివాడినయా, నాకు మాట్లాడడం రాదు. గత రాత్రి కలిసి శుక్రవారం అనుకుంటాను, నేను తెలియచేసినట్టు గుర్తు. దేవుడు అన్నాడు, మోషే నువ్వు నత్తివాడు నాకు తెలుసు, నీకు ఎవరు తోడిగిస్తానన్నాడు? అహరోన్ని ఇచ్చాడు. కానీ అహరోను మాట్లాడాడు ఎక్కడైనా? దేవుడు డైరెక్ట్గా మోసేతోనే మాట్లాడు. నేను అనుకుంటాను 40 రాత్రులు పగలు సినాయి పర్వతం మీదకి వెళ్ళిన మోషేతో తోకను తీసుకెళ్ళాడా? ఎవరో తోక తీసుకెళ్ళాలి కదా. మరి మోషేకి మాట్లాడు రాలేనప్పుడు ఖచ్చితంగా అహరోను తీసుకెళ్ళి ఉండాలి, కానీ తీసుకెళ్ళలేదే. అలాంటప్పుడు నత్తివాడైనటువంటి మోషే పరిపూర్ణంగా మార్పు చెందడానికి, పరిపూర్ణమైనటువంటి అభిషేకమును పొందుకోవడానికి, రోషము కలిగినటువంటి సేవకుడిగా లేదా దేవుని భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా నిలబడడానికి కారణం ఏంటో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కలయికను చూశాడు కనుకని ఆ పొద నడుములో ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. అక్కడికి వెళ్ళి అరే కాలిపోవడం లేదే, అగ్ని కనబడుతుంది, కాలిపోవడం లేదు, పొగ రావడం లేదే, అదేంటో చూద్దామని దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. అయితే ఆ పొద నడుము నుండి ఒక స్వరం వినబడింది. ఈరోజు సంఘములో దేవుని స్వరం వినబడాలి. వాక్యమైనటువంటి స్వరము. ఎవరి వాక్యము? యేసుక్రీస్తు ప్రభువారే. ఆ స్వరముని హృదయానికి తాకాలంటే పరిశుద్ధాత్మ దేవుడు తన మెల్లని స్వరముతో హృదయాన్ని కదిలించాలి. లూదియా హృదయాన్ని కదిలించినట్లుగా, మోడుబారిపోయిన జీవితాన్ని కదిలించినట్లుగా. చూడండి, వర్షము దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటే ఈరోజు మోడుబారిపోయినటువంటి వృక్షాల మీద ఏం కురవాలి? వాక్యపు వర్షము కురవాలి. ఎక్కడో కూర్చొని ఏమంటారంటే, అమ్మో గుండె నీరిడిసిపోయిందండి అంటారు. అంటే అక్కడ కన్నం పడి వాటర్ పారుతుందనా? గుండె జల్లుమన్నదని అంటారు. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ ఆ మెల్లని తాకిడి నీకు మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఆ తాకిడి ఎప్పుడైతే నీ మనస్సును తాకిందో, వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి అయిన దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు నీ ప్రార్థన. అంటే నీ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కదిలిస్తూ ఉన్నాడు. మీకు అర్థమవడానికి మీ భాషలోకి వచ్చేస్తాను. ఒక ఆయన పాపం చాలా సంవత్సరాలుగా కోనేరు పక్కన పడి ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ ఉంటే కోనేరు దగ్గర అలా ఉంటే
దూత రావడం, నీరు కదిపిన వెంటనే ఎవరు ముందుగా దూకుతారో వారికి స్వస్థత వస్తూ ఉంది. దూత ఎవరు, నీరెవరు, స్వస్థతనిచ్చేదెవరు ఉన్నారా లేదా? అంటే ఇప్పుడు సంఘం అనేటువంటి పదలోనికి వచ్చావు, సంఘం అనే కోనేరు దగ్గరికి వచ్చావు. ఇప్పుడు సంఘంలోకి వచ్చిన తర్వాత ఆ వాక్యం నీతో యేసుప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నారు. వాక్యం అనేటువంటి వాక్యముగా పిలువబడే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని కదిలించినప్పుడు వెంటనే స్పందించగలిగేటువంటి భక్తి జీవితం నీకు ఉండాలి. భక్తి జీవితం ఉండాలి. కదలిక లేకుండా, మెదలకుండా అలా ఉన్నావు అనుకోండి, నీ స్పందన అనేది దేవుడికి కనబడాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీలో మార్పును తీసుకొస్తాడు. పొందనడుగును. అందుకే సంఘములో ఏముండాలి? సంఘం అనగా రెండు విషయాలు. ఒకటి మానవుని యొక్క హృదయము, రెండవది సంఘానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనములో దైవజనుడు ఇలా మాట్లాడుతుండే. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చదవండమ్మా. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము అన్నారా, నేను అన్నారా? మేము అంటే సింగులరా, ఫ్లోరలా? అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు? మేము. అదే మాట ఆది కాండంలో కూడా దేవుడు అంటాడు, మా పోలికలో. ఇప్పుడు నేను బాప్టిస్ట్ చూడండి, నేను పెంతుకొస్తానండి, నేను ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రాలు ఏమి లేవు దేవుని దగ్గర. అన్నీ అందరూ ఆరాధించేది ఎవరిని? ఒక్కనే. జ్ఞాపకం చేసుకోండి, బాబెల్ గోపురం దగ్గర జరిగినటువంటి పొరపాటు మరలా జరగకూడదు. వ్యక్తిగతంగా భక్తి జీవితంలో పడిపోతున్నారు, లేదా ఇంకేవేవో ఆలోచనలు పెట్టుకొని భక్తిలో దిగజారిపోతున్నారు. తండ్రి అయినటువంటి దేవుని ఆరాధించవలసిన వారు, కుమారుడిగా పిలువబడుతున్న క్రీస్తుని హృదయపూర్వకంగా అంగీకరించవలసిన వారు, నీ హృదయాన్ని తాకి తట్టి లేవనెత్తి ప్రతి సమస్యను, ప్రతి సందర్భాన్ని, ప్రతి లోపమును నీకు ఎత్తి చూపించిన పరిశుద్ధాత్మ దేవునికి లోపడకుండా మోడు బారిపోయిన జీవితం కలిగి నేను ఇలానే ఉంటానంటే నేను ఎవరు బాగు చేయలేదు. స్పందించాలి, వాక్యానికి లోపడాలి. వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని కట్టుకోకపోతే ఆ పొదలో ఎవరు ప్రవేశిస్తూ ఉన్నారు? సింహముగా పిలువబడిన అపవాదికుడు ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సంఘములోనో, నీ కుటుంబంలోనో, లేదా నీ హృదయంలోనో ఆ సింహముగా పిలువబడిన అపవాదికుడు ప్రవేశిస్తే అక్కడ ఉండవలసిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా పిలువబడే త్రియేక దేవుడు పిలువబడాలి. మోషేకి కనబడింది ఆయనే, మోషేతో మాట్లాడింది ఆయనే. మోషే అని మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత యోహాను సువార్తలో అంటాడు కదా, ఇంకో మేము మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాం అని మాట్లాడుతూ ఉన్నారు. పిల్లరా, దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థము ఇంట్లో ఫోటోలు పెట్టుకోను, మెల్లో సిలువలు వేసుకోను, లేదంటే గోడకి స్టిక్కర్లు అంటించుకోను, రకరకాల క్యాలెండర్లు అలా అవన్నీ చూపిస్తూ ఉంటాం. అవి కాదు దేవుణ్ణి ప్రేమించడం అంటే. దేవుణ్ణి ప్రేమించడం అంటే జ్ఞాపకం చేసుకోండి, సంఘములు నీ హృదయములు దేవునికి పరిపూర్ణమైనటువంటి స్థానము ఇవ్వాలి. ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే పొద అంటే మీకు అర్థమవడానికి చెబుతున్నాను కొన్ని విషయాలు. చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇర్మియా ప్రవక్త తన ప్రారంభంలోనే 4వ అధ్యాయం లేదా మొదటి అధ్యాయం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే, యెరూషలేము ప్రజలకు దేవుడు తన ప్రేరేపణ ద్వారా ఇర్మియాతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. నెబుకద్నెజరు సింహంతో పోల్చబడ్డాడు, అపవాదిగాడు సింహంతో పోల్చబడ్డాడు. ఇప్పుడు నెబుకద్నెజరు హఠాత్తుగా కబురే పంపించలేదు యెరూషలేము ప్రజలకు, ఇదిగో రేపు నేను యుద్ధానికి వస్తున్నాను అని కబురు పంపించలేదు. అంటే దీనికి అర్థం ఏంటంటే, నీ హృదయము ఎవరికి అంకితం అవ్వాలి? దేవుని. నీ సంఘము అనగా సంఘము ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి లోబడి ఉండాలి. సంఘములో ఖచ్చితంగా ఎవరికి స్థానం ఉండాలి? సింహము సంఘములో స్థానాన్ని సంపాదించుకుంటే అక్కడ వాక్యానికి స్థానం ఉండదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేర్లు పలుకుతాం కానీ అంగీకరించడానికి ఇష్టపడం, మన హృదయంలో స్థానం ఇవ్వడానికి ఇష్టపడం. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే చాలా నెమ్మదితో ఉంటాం, చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. చాలా ఒక మాటలో చెప్పాలంటే, నాకేముందండి, దేవుని మహాకృపను బట్టి మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిన తర్వాత అండి ఏ ఇబ్బంది లేదు, మా అమ్మాయికి పని దొరికిన తర్వాత ఏ ఇబ్బంది లేదండి, సాఫీగా ఉంటాం, నెమ్మదితో ఉంటాం. హఠాత్తుగా నెబుకద్నెజరుగా పోల్చబడినటువంటి సింహము ఎవరిలోకి ప్రవేశిస్తూ ఉంది? సంఘములోకి, అనగా నీ కుటుంబంలోకి, నీ హృదయంలోకి ప్రవేశిస్తూ ఉంది. నెబుకద్నెజరు రాజు ఉత్తర దిక్కు నుండి యెరూషలేముకి ప్రవేశించి తను చేసినటువంటి భయంకరమైనటువంటి పనులు ఏంటంటే, వీళ్ళని జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో గర్భిణీ స్త్రీలను కూడా వదిలిపెట్టకుండా
ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువును బయటకు తీసి ఇలా పైకి ఎగరేసి కత్తితో 2 ముక్కలుగా, అంత భయంకరమైనటువంటి వధ, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఆనాటి కాలంలో, మరి నెబుకద్నెజర్ కాలంలో జరిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. వినాశకుడు అనగా నెబుకద్నెజరు యెరూషలేము మీదకి దాడి చేసి వారందరినీ కూడా భయంకరమైనటువంటి వధకు గురి చేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు వినాశకుడు నీ గృహానికి నీ గృహంలోనికి బయలుదేరుతూ ఉన్నాడు. బయలుదేరుతున్నాడు కాదు, బయలుదేరాడు రాయబడింది అక్కడ. వినాశకుడు మన గృహము అనగా మన హృదయము లేదా మన కుటుంబం, మన యొక్క సంఘములోకి వినాశకుడు బయలుదేరితే ఈరోజు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా జాగ్రత్తతో దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి. ఇక్కడ అంటాడు ఆయన, కాబట్టి మీరేం చేయాలి? దేవుని సన్నిధిలో అంగలార్చాలి, దేవుని సన్నిధిలో గోచాడాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. పొద అనగా మనం జ్ఞాపకం చేసుకుంటే 2 విషయాలు చెప్పాను. ఒకటి సంఘము, రెండవది హృదయం. ఇప్పుడు సంఘములోకి అపవాదుడు ప్రవేశించకుండా చూసుకోవాలి, ఆ తర్వాత హృదయంలోనికి కూడా ప్రవేశించకుండా చూసుకోవాలి. అయితే ఆ వాక్యం చదవండి. ఇర్మీయా గ్రంథంలో మనం చదువుకున్నటువంటి 4వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదవండి. 8వ వచనం చదవండి. ఇందుకై చాలండి. ఎందుకు? 2 విషయాలు పైన తెలిపాను కదా. ఇందుకై సంఘములోని ప్రవేశించకుండా చూసుకోవడానికి, హృదయం అనేటువంటి మన గృహాల్లోని ప్రవేశించకుండా చూసుకోవడానికి, ఇందును గురించి మనం ఏం చేయాలంట? అంగలార్చేవారిగా ఉండాలా. ఎందుకు దేవుని మందిరానికి రావాలని అంటే ఉదయం సాయంత్రకాల సమయంలో ఎందుకు రావాలి? వీళ్ళు పడక ఏదో టైం ఇంటికాడ ఖాళీగా ఉన్నామని కాదు. ఏమన్నా వాళ్ళకి ఏం పని పాటు లేదండి, మాకంటే ఏమున్నాయండి అమ్మా మాట్లాడండి, బోల్డని పనులు ఉన్నాయి పనులు, కరెక్టే, కాదనట్లేదు. ఒకవేళ అదే లేకపోతే అసలు పని ఉంది, ఆ పని చేయడానికి మనమే లేకపోతే మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదండి, భయపెట్టడానికి కాదు. దేవుని బిడ్డలుగా మన జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతని దేవునికి ఇవ్వాలి. నీకు వీలైనప్పుడు లేదంటే కుదిరినప్పుడు కాదు, ఆ కుదిరివాడు కాలము దేవుడే కలుగు చేస్తాడు కనుక దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. అవి అలా కుదరదండి. అంటే నీ పొద అనగా నీ హృదయంలోనికి, నీ కుటుంబంలోనికి, నీ సంఘంలోనికి అపవాది కూడా ప్రవేశించుకుంటా. ఇందు నిమిత్తమై ఇందును కూర్చి గోలు బట్ట కట్టుకొని ఏం చేయాల? రోదనము చేయాలట. గోలు బట్ట అనగా అర్థం ఏంటంటే పరిత్యాజించడం అంటే కదా, అంటే పరిహించడం కాదు, పరిహాసం చేయడం కాదు, కానీ పరిత్యాజించడం అంటారు. పరిత్యాజించడం అంటే వదిలేయటం. మీకు అర్థమవడానికి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, ఇదిగో ఒక ఆయన ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు, ఆయనకి ఆ స్త్రీకి ఇద్దరికి నచ్చలేదు, కాబట్టి ఇతను పరిత్యాజించాడు తనని. అంటే మనకు అర్థమయ్యే భాష ఒకటి ఉంది, విడాకులు అంటాం కదా. అంటే ఇంకా అక్కడి నుంచి ఆమెకి ఇతనికి వదిలేయటం. అంటే ఇప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పరిత్యాజించడం అంటే వదిలివేయటం, అంటే వదిలేసుకున్న సమస్తమును దేవునికి ఆయాసకరమైన ప్రతి కార్యక్రమమును వదిలేయడం. దీన్ని మనం ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే ఎయిర్ క్లాత్ అంటారు. ఎయిర్ క్లాత్ అంటే ఇప్పుడు చూడండి, మేక చర్మం ఉంటుంది కదా, మేక తోలు ఎలా ఉంటుంది, ఆ వెంట్రుకలు ఇలా డ్రెస్ మీద ఇలా కనబట్టి చాలా చురుక్కుని గుచ్చుకుంటాయి, క్లాత్లో నుంచి గుచ్చుకుంటాయి. గొర్రె చాలా గుచ్చుకోదు, అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. చూడటానికి మందంగా కనబడుతుంది, కానీ అది ఇలా క్లాత్ మీద ఇలా పెట్టగానే అది ఫోల్డ్ అయిపోద్ది. అదే మేక వెంట్రుక ఇలా గుచ్చామనుకోండి, క్లాత్ లోపలింది వెళ్ళి చర్మానికి చిన్నగా గుచ్చుకుంటుంది, అంటే కొద్దిగా పెడిసిగా ఉంటుంది అంటారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే గోలు బట్ట అనగా పరిత్యాజించుట అనగా వదులుట అనేటువంటి పదము ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో కూర్చొని నీవు దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే రోదన చేయాలి, వదిలేయాలి సమస్తం. అయ్యా ఇదిగో నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను. ఏం వదిలేయాలి? ఏం వదలకూడదు? బిర్యానీ వదలకూడదు. ఆ తర్వాత కొంచెం ఫాస్ట్గా ఈరోజు మమ్మల్ని తిట్టాలనుకున్నారనుకుంటాను. ఏం లేదు, ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాం. 40 దినాల ప్రాధాన్యతలో దేవుని సన్నిధిలో దేవుడికి ఇచ్చినటువంటి సమయం, ఏ సమయం ఏం జరుగుతుందో తెలియలేదు. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. జ్వరం వస్తే భయం, కడుపు నొప్పి వస్తే భయం, కాలు నొప్పి వస్తే భయం. ఇలాంటి భయాల మధ్యలో
భక్తి చేస్తూ ఉన్నావు. ఎవరి కోసం భక్తి చేస్తూ ఉన్నావు? నీ కడుపు నొప్పి వస్తే పక్కింటో ట్యాబ్లెట్ వేసుకుంటారా? ప్రార్థన చేశాడు మా కోసం, చేస్తారు, చేయరని కాదు, కానీ చాలా జాగ్రత్త కలిగి సమయాన్ని ఉపయోగించుకో. మీ ఇంటిలో ఏమంటే మీ ఇంటిలో ప్రమాదం వస్తే పక్కింటో ట్యాబ్లెట్లు వేసుకోరు. లేదంటే మీరు అనొచ్చు, పాస్టర్ గారండి అప్పుడు మా చిన్నతనంలో పూరీలు ఉండేవండి, మాకు బాగా గుర్తు, మా ఇల్లు కాలిపోతూ ఉంటే పక్కింటో ఇల్లు తడిపిస్తుకునేవారట. ఎందుకని? అప్పుడు కమ్మలీలు ఉండేవి, మిద్దెలు ఉండేవి కనుక అవన్నీ ఒకదానికొకటి టైఅప్లో ఉండే టచ్ అయి ఉండేవి కనుక ఇప్పుడు ఎక్కడ ఇల్లు ముట్టుకుంటే అక్కడెక్కడో వీధి చివరి ఇళ్ళన్నీ తడుపుకొని వచ్చేవారు. ఎందుకని? ఎక్కడి నుంచి కాలుకొని వచ్చే లోపు మా ఇల్లు కాలిపోకూడదని ఎవరిల్లు వాళ్ళే తడుపుకునేవారట. కాబట్టి సంఘంలో వాళ్ళకి బాగోలేదు కాబట్టి మేము మా ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. వాళ్ళ ఒంట్లో బాగోలేకపోతే మాకేంటండి? అయినా మేము ఎందుకు ప్రార్థన చేయాలి? అయినా మేమెందుకు శ్రమపడాలి? అయినా మేమెందుకు ప్రయాసపడాలి? మన వరకు వస్తే కానీ. ఇక్కడ చూడండి, పరిత్యాజించడం అంటే వదిలివేయాలి. ఏటిని వదిలిపెట్టాలి? దేవునికి ఆయాసకరమైన ప్రతి కార్యక్రమాన్ని. నిద్ర, ఇన్ని రోజులు నిద్రపోయావు, మహా అయితే ఒక 40 రోజులు అనుకుంటా. 1 గంట దేవునికి వదిలిపెడితే తప్పు కదా? 1 గంట దేవుని కొరకు నీ శరీరాన్ని శ్రమ పెడితే తప్పే ఉంది? 1 గంట నువ్వు తినవలసినటువంటి ఆహారాన్ని పోస్ట్పోన్ చేసుకుంటే తప్పే ఉంది? 1 గంట నువ్వు చేయవలసిన పని దేవుని కొరకు సమర్పించుకుంటే తప్పే ఉంది? అబ్బే పని అదేంతో సామెత ఉంది కదా, గాజులో గింజలు గాజులో ఉండాలి, నా పిల్లలు మాత్రం గారకాయలాగా ఉంటారు. గాజులో మోతలు తీయం, ఆ గింజలన్నీ అలాగే ఉండాలి శుభ్రంగా. యూరియా సర్పే ఏదంటారు, సీమల మంది వేస్తాం, ఏం ఎక్కకూడదు. అమ్మ సీమలు ఎక్కితే మళ్ళీ గింజ పాడైపోద్ది. సీమలు ఎక్కకూడదు, దాని చుట్టూ మోతేసి మట్టి మెత్తి మళ్ళా బయట ముండ్ల తుప్పలు ఎడతారు. నాకు ఎలాంటివన్నీ బాగా అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాను. దేవుడు ఆ కృపనిచ్చాడు, చిన్నతనం నుంచి అన్ని చూసి నేర్చుకోవడం, ఏదో మంచిది ఇచ్చాడు. అవి అలాగే ఉండాలి. కానీ పిల్లలు మాత్రం పుస్తకంలాగా ఉండాలంటారు. చిన్నపిల్లలకి అదేదో వాటర్ పడతారు, అలా ఉండాలి మన పిల్లలు. కానీ గాజుల కింద తీయకూడదు. ఇంట్లో మాత్రం బియ్యం ఉండవు. ఏం చేస్తారు తెలుసా? పక్కింటికి తవిడంటే తెలుసండి. ఇప్పుడు నాకు చాలా మంది తెలియదేమో, కేజీ లెక్క మనకు తెలుసు కానీ కొంతమందికి తెలియదు తవిడంటే. తవుడు బియ్యం ఇస్తావా అంటారు. తవిడ మా ఇంట్లో రైస్ ఉంది కానీ అలాంటి ధాన్యం గిన్నె లేవు అంటే ఇంట్లో కష్టం రాకూడదు, మనకి చెమటెక్కకూడదు, మోకాలు అరగకూడదు, అదే మోకరించి కాసేపు ప్రార్థన చేయకూడదు, అలాగే 1 గంట నిద్ర మానుకోకూడదు, అలాగే కడుపు కాల్చుకుని దేవుని సన్నిధిలో దేవుని కొరకు వదిలిపెట్టవలసిందని వదిలిపెట్టడానికి ఇష్టపడం. కానీ ఆరోగ్యాలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, ఐశ్వర్యం కావాలి, అన్నీ కావాలి. కానీ దేవుని కొరకు మాత్రం సమయాన్ని పరిత్యాజించడం, వదిలిపెట్టాలి. ఏది వదిలిపెట్టాలో అది వదిలిపెట్టాలి. వదిలిపెట్టకపోతే అబద్ధం. నరహంతకుడు, నట్టివాడు 40 సంవత్సరాలు అరణ్యంలో ఈడ్చి ఎందుకు పనికిరానోడుగా అలా పొదల మధ్యలో తుప్పల మధ్యలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఆ మోషేని దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో ఇట్లా ఒకసారి అనగానే దగ్గరికి వచ్చాడు. నరహంతకుడిని ఒక చక్కటి నాయకుడిగా మార్చింది ఏంటో తెలుసా? పొద నడుమున మాట్లాడేటువంటి దేవుని వాక్యము. సంఘములో దేవుని ఆత్మ ఉంది కనుక తండ్రి దేవుని అంటే మందిరములో ఉన్నాడు, పొదలో ఆయన ఉన్నాడు, కుమారుడు సంఘములో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు సంఘములో ఉన్నాడు. ఆయన మాట్లాడే మాటలకు మోసే స్పందించాడు కనుకనే ఏమన్నాడు తెలుసా దేవుడు? మోసే ప్లీజ్ నీకు రిక్వెస్ట్ చేస్తాను, ఆ చెప్పులు అక్కడ వదిలిపెట్టి రావని బతిమలాడలేదు. మోసే అక్కడ ఏముందండి? మోసే మర్యాదగా అంతే కదా, అక్కడ చెప్పులు అక్కడ వదిలిపెట్టంటే అరణ్యములు తిరిగినోడికి చెప్పులు కాకపోతే కాలుకి చెప్పులు లేకుండా తిరుగుతారు. చెప్పులు అక్కడ వదిలిపెట్టేసి రా. చెప్పులు దేనికి సాదృశ్యంగా ఉంది? లోకములో అనేక రకాల పరిస్థితులకి సాదృశ్యంగా సంఘములోకి వచ్చినప్పుడు ఏం వదిలిపెట్టాలి? లోకములో ఉన్న పరిస్థితులన్నీ వదిలిపెట్టాలి. వదిలిపెట్టి ఎప్పుడైతే మనం ఇక్కడికి వస్తామో పొద నడుమున దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆ పొదే దేవుని యొక్క సంఘము. సంఘములోనికి వచ్చిన తర్వాత మొట్టమొదటి విషయము పరిత్యాజించడం అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నీ సుఖాన్ని విడిచిపెట్టాలి, నీ సౌఖ్యాన్ని విడిచిపెట్టాలి, నీకున్నటువంటి అనేక రకాల పనులను విడిచిపెట్టాలి, అనేక రకాల కార్యక్రమాలను విడిచిపెట్టాలి. బైబిల్ గ్రంథంలో మీకు తెలుసో తెలియదు, భక్తి సింగ్ గారు ఆయన ఒక అలవాటు ఉందట. ఏంటి ఆయనకి అలవాటు అంటే ప్రార్థనకు మోకరించినప్పుడు కానీ లేదా వాక్యాన్ని ప్రకటించడానికి నిలబడినప్పుడు కానీ ఆయన ఫ్యాన్ వేసుకోడట. ఏం వేసుకోడు?
ఎందుకని? ఫ్యాన్ తన కళ్ళ ముందు లేదా తన దగ్గర ఫ్యాన్ తిరుగుతుంటే చక్కగా చల్ల గాలి తగులుతుంటే చెప్పవలసినటువంటి వాక్యాన్ని దేవుని మీద ఉంచవలసినటువంటి ఆ ఏకాగ్రత తప్పిపోతని ఫ్యాన్ వేసుకోడట. రెండవది, మోకరించి ప్రార్థన చేసేటప్పుడు తన 2 చేతులు కిటికీలకి అలా కట్టుకుంటాడట. 2 చేతులు ఈ చేతులు అలా కిందకి దించితే ఎక్కడ తన కనురెప్ప మూత పడుతుందో. నాకు బాగా ఒక అనుభవం అండి. రాజమండ్రిలో ఒక ఆయన గారు మోహన్ రావు గారని ఓం బైబిల్ స్కూల్ ఉంటారు. హెచ్బిఎస్లో మొట్టమొదటి ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు ఒక్కొక్క బ్యాచ్ని 20 మెంబర్స్ని ఫస్ట్ బ్యాచ్ అనమాట. బీటీహెచ్ ఫస్ట్ ఇయర్లో ఒక 20 మెంబర్స్ని ఒక ఓం బైబిల్ స్కూల్ అంటే ఒక గృహాన్ని ఇస్తారు. ఆ గృహంలో 20 మంది ఉంటారు. ఒక ప్రిన్సిపల్, ఒక వార్డెన్ ఉంటాడు. అయితే ఉపాధ్యాయులు 4 ఉపాధ్యాయులు ఉంటారు సబ్జెక్టులు టీచ్ చేయడానికి. ఈ 20 మందికి ఎందుకు ఆ గృహాన్ని ఇస్తారంటే 1 ఇయర్ ఫస్ట్ ఇయర్ అంతా ట్రైనింగ్ ఏంటంటే వాళ్ళ వంట వాళ్ళే చేసుకోవాలి. ఈ 20 మంది బట్టలు ఒకడు ఉతకాలి, రోజుకొకడు. ఆ తర్వాత ఇల్లు శుభ్రం ఒకడు, వంట చేయడం ఒకడు, బాత్రూములు కడగడం ఒకడు. ఇలా ప్రతిరోజు ఆ పనుల కార్యక్రమం అనేది సంవత్సరం పాటు కొనసాగిన తర్వాత మీరు ఓం బైబిల్ స్కూల్లో ఉంటారు. అంటే ఇప్పుడు ఈ తరబేతి కాలం అంతటిలో మోహన్ రావు గారని ఆయన అక్కడ ఉండేటువంటి బైబిల్ కాలేజీలో మాకు నేర్పించినటువంటి విధానం ఏంటంటే ప్రార్థన చేయమనేవాడు. ఒక హాల్లోని న్యూస్ పేపర్లు ఫోల్డింగ్ చేసి ఒక్కొక్కడు వచ్చి ఆ న్యూస్ పేపర్లు మోకరించండి అని అంటే మేమందరం కూడా క్లాస్లో నుంచి వెళ్ళి బైబిల్ అలా పెట్టి న్యూస్ పేపర్ మీద మోకరించగానే తక్కువ లిఖిసేవాళ్ళు. ఎందుకంటే ఆ డిస్టికెట్స్ ఫోల్డ్ చేసేవాడు కాబట్టి ఫోల్డింగ్లో కంకరెన్స్ చేసి దాని మీద పేపర్ వేసేవాడు. ఇప్పుడు దాని మీద మోకరించి ప్రార్థనలో ఎక్కిపించాలి. సార్ నొప్పి వస్తుందంటే ఆయన ఏం చెప్పారు తెలుసా? అలాంటి మోకాళ్ళ అనుభవం గుండా ప్రయాణిస్తే రేపు అనేకుల కొరకు ప్రార్థించడానికి నీవు మోకరించడానికి అవకాశము ఉంటుంది. పరుపుల మీద మోకరించి కొంతమంది మంచాల దగ్గర పరుపు ఏమాత్రం ఎత్తు ఉంటుంది. ఆ దళసరిగా ఉన్న పరుపు మీద తప్పక్కను మోకరించి ఏం చేస్తారు? సంవత్సరం సుఖమా కష్టమా? ఎంతసేపు? ఇంకా దౌర్భాగ్యం ఉంటుంది. కొంతమంది బోర్లా పడుకొని దాని మీద బోర్లా పడుకొని చాలా మంది దైవజనులు ప్రార్థన చేశారు కదండి, అలా ఆ బోర్లా పడుకోలేదు, కట్టికి నేల మీద పడుకొని ప్రార్థన చేశారు. సాష్టాంగ నమస్కారం. సాగిలు పడి ప్రార్థన చేయాలంటే పరుపు మీద పడుకొని ప్రార్థన చేయమంటే కాదు. నీ పరుపు మీద ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి కానీ సుఖభోగాల మధ్యలో కాదు భక్తి జీవితం. దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకపోతే పొదలో దేవునికి బదులుగా సింహము బయలుదేరుతూ ఉన్నది. అయ్యా నా కుటుంబంలో సమస్య, నా బ్రతుకులో సమస్య, అనేక రోగాలు నా బ్రతుకులో వెలయతాండం చేస్తానంటే చెయ్యవా? ఎందుకు చెయ్యవు? మనకేం అనుభవం లేదు, ప్రార్థన అనుభవం లేదు. పొద నడుమని దేవుని సన్నిధిలో ఆయన స్వరం వినడానికి ఇష్టపడం, అన్ని స్వరాలు వింటాం. 7 కుర్చీల అవతల నావిడ ఏం మాట్లాడుకుంటుందో లిప్ రీడింగ్ని బట్టి గమనించగలం. కానీ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అది గ్రహించడానికి ఇష్టపడం. పిల్లరా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే మరి మనం భక్తి జీవితంలో చాలా జాగ్రత్త కలిగి మనం ముందుకు కొనసాగినప్పుడు పరిత్యాజించడం అనగా విడిచిపెట్టాలి. వేడిని విడిచిపెట్టాలి, సుఖాన్ని విడిచిపెట్టాలి, ఆ తర్వాత నిద్రని విడిచిపెట్టాలి, ఆ తర్వాత ఇంకా సమయాన్ని పనులని దేవుని కొరకు వదిలిపెట్టాలి. ఎప్పుడైతే వాటిని వదిలిపెట్టావో ఆ సమయంలో దేవుడు నీకు ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదములను దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. వాటిని అన్నింటిని చంపుకోవాలి. చూడండి, శరీరాన్ని చంపుకోవడానికి ఇష్టపడదు, శరీరాన్ని నల్లగొట్టుకోవడానికి ఇష్టపడం. శరీరం ఎన్ని పనులైన గంటల తరబడి ఏమైనా చేస్తాం కానీ శరీరాన్ని మాత్రం అన్నది కూడా మనము నల్లగొట్టుకోవడానికి ఇష్టపడవు. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథము 32వ అధ్యాయం, యెషయా గ్రంథము 32వ అధ్యాయములో దైవజనుడు ఇలా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 9వ వచనం నుండి చదవండి అమ్మా, అందరం ఆలకిద్దాం. సుఖాశక్తి కలిగిన స్త్రీలారా నా మాట వినుడి, నిశ్చంత గల స్త్రీలారా, నిశ్చంత గల కుమార్తెలారా నా మాట వినుడి, నిశ్చంత గల స్త్రీలారా ఇంకా 1 సంవత్సరమునకు మీకు తొందర కలిగిను, ద్రాక్ష పంట పోయును, పండ్లు ఏరుటకు రావు. సుఖాశక్తి గల కన్యకలారా వణుకుడి. నిర్విచారు అంటే ఏ విచారము లేను అని అర్థం. సుఖాశక్తి కలిగినటువంటి స్త్రీలారా. అమ్మ స్త్రీలారా అంటే మా వాళ్ళందరూ అనుకుంటున్నారు దేవుడు ఎంత గొప్పడు, మనం లేవనట్లేదు, స్త్రీలకే అని ఇలా వచ్చిన వాక్యం కదా చేతులు అడ్డు పెడుతున్నారు. స్త్రీ అనగా స్త్రీ ఎవరికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు స్త్రీలు పురుషులు వేరియేషన్
లేదు. స్త్రీ సంఘముతో సాదృశ్యంగా కనుక, పొద అనగా సంఘము కనుక, స్త్రీ అనగా సంఘము కనుక, ఇప్పుడు సంఘములో ఉండవలసినటువంటి భక్తి జీవితం ఏంటి? 1 గంట, ఒక అరగంట ముందు లేచి 4:30కి లేచి స్నానం చేసి కాసేపు ప్రార్థన చేసుకొని బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వచ్చి 5 నుంచి 6 గంటల ప్రార్థన చేస్తే వీరిని ఏ స్త్రీలు అంటారు? సుఖాసక్తి కలిగిన వారు అంటారా, శరీరాన్ని చంపుకున్న వారు అంటారా? ఏమంటారు? నిద్ర చంపుకున్న వారు వీళ్ళు సుఖాసక్తులు కాదు. కొత్త నిబంధన కాలంలో ఒక ఆయన ఉన్నాడట, మీ అందరికి బాగా పరిచయం. ఆయన అన్నాడు, నా ప్రాణమా డోంట్ కేర్, తిను తాగు, నీకేం కావాలంటే జాయింట్లు కావాలా, ఫిష్, ఏ ఫిష్ కావాలి, కోయిల ఫిష్ కావాలి, సొరచేప, ఏం కావాలో తిను అన్నాడు. అది దేవుడు అన్నాడు, ఒరే అబ్బాయి, ఈ రాత్రి కానీ నిన్ను అడిగితే ఏంటి పరిస్థితి అంటే, సుఖాసక్తి కలిగినటువంటి స్త్రీలారా నా మాట వినుడి, నిశ్చంత కలిగినటువంటి కుమార్తెలారా నా మాట వినుడి, నిశ్చంత గల స్త్రీలారా ఇలా జ్ఞాపకం చేసుకోండి, నిర్విచారణులారా, ఏ విచారము లేకుండా నాకేంటండి, నాకు తెలియకడుగుతా, నేను ఎవరి మీద ఆధారపడాలి, అయినా నాకేంటి లోటు ఏంటి? తినడానికి లేదా, కట్టుకోవడానికి లేదా, ఉండడానికి లేదా, ఏం కావాలో చిటికేస్తే గాల్లో వచ్చి నడిచేసేస్తుందండి. ఒకవేళ దేవుడే ఆ చిటికేస్తే గాల్లో, ఈ నా మాటలు కాదు, ఆలోచించాను. బైబిల్ గ్రంథం నిర్విచారులు అంటే ఏ విచారము లేకుండా, ఇశ్రాయేలు ప్రజలు, యెరూషలేము ప్రజలు అలాగే ఉన్నారు. ఏ విచారము లేకుండా నిరభ్యంతరంగా తినుతూ తాగుతూ సుఖిస్తూ అలా ఉన్నప్పుడు హఠాత్తుగా ఒకడు ప్రవేశించాడు. ఎవరు ఆయన అంటే నెబుకద్నెజరు రాజు. ఎప్పుడైతే హఠాత్తుగా వారి మీద దాడి చేశాడో, దాడి చేసి నిశ్చింతగా ఉన్న వారికి చింత ఏర్పడింది, నిర్విచారంతో ఉన్న వారికి విచారం ఏర్పడింది, ఏ భయము లేని వారికి భయం ఏర్పడింది. కొన్ని గృహాలకు కొన్ని పేర్లు పెడతాం, బృందావనం అంటాం కదా, ఏ బృందావనం? శాంతి నిలయమనం. మీ పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఎవరు నేను కించపరచట్లేదు. ఒకసారి వాక్య భాగం చదవండి, అదే వాక్య భాగంలో కింద చదవండి. మీ బట్టలు తీసివేసి 11వ వచనం చదవండి సార్. నా జనులు భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో మొండ తొప్పులను బలిరక్కస చెట్లను పెరుగును. చాలండి. ఆనందపురములోని అంటే ఈ వైజాగ్కి విజయనగరం మధ్యలో ఉన్న ఆనందపురంగా. ఏ ఆనందపురము? ఈ నిర్విచారులుగా ఉన్నవారు, ఏ చింత లేకుండా దర్జాగా మా ఆయన సంపాదన ఉన్నంతకాలం, మా ఆయన ఆరోగ్యంగా ఉన్నంతకాలం, నా కొడుకు తెచ్చినంతకాలం, నా కుమార్తె సంపాదించినంతకాలం ఏ చింత, నాకేంటండి లోటు? వాళ్ళంటే అలా కష్టపడాలి, నాకేంటి అసలు, నాకు అర్థం కాకడుతాను నేను. వాళ్ళంటలు ఎలాంటలు కాదు, మన ఇంట్లో ఏం పుడతాయట? నిర్విచారణలారా, సుఖాసక్తి కలిగిన వారులారా, దేవుని కొరకు సమయాన్ని కేటాయించలేకపోతున్నారు, దేవుని కొరకు అవకాశం ఇవ్వలేకపోతూ ఉన్నారు. అక్కడట ఆనందపురంలో ఉండే ఆనంద గృహాలలో బలిరక్కస చెట్లను, మొండ్ల పొదలు అంట. అయ్యో, నా కొడుకున మాట వినట్లేదండి, ఆడికి ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఏం చెయ్యొద్దు, రోదన కలిగినటువంటి తల్లిగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించు. నా గృహం బాగుపడడం లేదండి, నా బ్రతుకులు దేవుని కార్యాలు జరగడం లేదంటే దేవుని సన్నిధికి రా. రోదన కలిగినటువంటి తల్లిగా మరి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ఆయన పాదముల చెంత గోచాడితే, ఇక్కడ పొదగా పిలబడే సంఘములో ఆయనని ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో, అమ్మా నీతోనే మాట్లాడుతూ ఉన్నాను దేవుని సేవకుడిగా, నీ బిడ్డలు మంచోలే, నీ భర్త మంచోడే. నేను అంటాను, నువ్వు అనుకుంటున్నావేమో నా కుమార్తె పాడైపోయిందండి, నా కుమారుడు పాడైపోయాడండి, నా మాట వినడం లేదండి అని అంటాను. నీ గృహములో ఎవరు ప్రవేశించారు తెలుసా? సింహం ప్రవేశించారు, ముండ్ల పొదలు ప్రవేశించాయి, బలిరక్కస చెట్లు. వాళ్ళు మంచోలే, వారు దేవుని మందిరానికి వస్తూ ప్రార్థన చేసినప్పుడు చేద్దామంటే కళ్ళు మూసుకొని సహకరిస్తున్నారంటే వాళ్ళకి భక్తి లేక కాదు, వాళ్ళలో కూడా కాస్త కొస్త భక్తి ఉంది. అయితే నీ సుఖాసక్తి వలన, నీకు విచారం లేకుండా లోకానుసారంగా దేవుడిని వదిలిపెట్టడం ద్వారా, దేవునికి సమయాన్ని ఇవ్వకపోవడం ద్వారా, ఆ సమయాన్ని నీ బిడ్డల ద్వారా దేవుడు అపవాదికుడు దొంగిలిస్తూ ఉన్నాడు. నీ భర్త ద్వారా దేవుడు అపవాదికుడు దొంగిలిస్తూ ఉన్నాడు. దేవుడు రావాలనుకుంటున్నాడు నీ గృహంలోనికి, నీ హృదయమైనటువంటి పదవులకి రావాలనుకుంటున్నాడు. 5 నువ్వు కూడా సంఘాలకు రావాలి కదా,
సంఘములు సమయాన్ని ఇవ్వాలి. దేవుని సన్నిధిలో ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో, ఎవరైతే సుఖాశక్తిని విడిచిపెట్టి, శరీర కోరికలను విడిచిపెట్టి, నిద్రాశక్తులుగా ఉండేటువంటి మీరు దేవుని కొరకు సమయాన్ని కేటాయిస్తారు, వారి జీవితాల్లో ఏమండి ఈ లోకంలో మనకంటే అందచందాలు కలిగిన వారు, మనకంటే టాలెంట్స్ కలిగిన వారు, మనకంటే ఉన్నతమైన స్థితిలో సెటిల్ అయిన వారు, నేను కొంతమంది చూస్తే గర్విస్తానండి. రాత్రి ఐజక్ మాస్టర్ గారు చక్కటి వాక్యం చెప్పారు, అతిశయము. కొంతమంది చూస్తే అతిశయిస్తాను. ఎందుకు అతిశయం అంటే అన్నీ ఉన్నా కూడా ప్రార్థన కోసం దేవునికి సమయాన్ని ఇచ్చేస్తారు. నాకు కొంతమంది అంటే అతిశయం కోసం చెప్పడం లేదు, కానీ కొంతమంది అధికారులు చూస్తూ ఉంటే వారి స్థాయికి వారు మోకరించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. వారు ఉండే స్టేటస్కి అసలు బైబిల్ పట్టుకోవాల్సినటువంటి సమయం కూడా ఉండదు వాళ్ళకి. కానీ నాకు వాళ్ళతో ఉన్న పరిచయం నేను గమనించినప్పుడు నేను సిగ్గుపడతాను. అరే సేవకుడిని కదా, వాళ్ళలాంటి సమయం నేను గడపలేకపోతూ ఉన్నాను, వాళ్ళంతసేపు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అనుకొని నాకు నేనే సిగ్గుపడతాను. మనకి ఏంటంత ఉద్యోగాలు ఉన్నాయని, ఏం పనులు ఉన్నాయని గంటల తరబడి ఇంటికాడ వేరే పనులేమీ ఉండవు. ప్రపంచాన్ని పరిపాలించేటంత పరిపాలన విధానం అయితే మన ఇంట్లోని ఏమంటే పలాసాన్ని నేనే పరిపాలిస్తున్నాను అన్నట్టు అంత పెద్ద అధికారి ఎవరైనా ఇక్కడ ఉన్నారు? నేను లేకపోతే పలాస కాశీపొగ అనేది లేదండి, నేను వెళ్తేనే కాశీపొగ మల్లిక అనేది ఉంది. ఏమనుకుంటా అంత తక్కువ అంత వేస్తున్నారా నన్ను అన్నంత గొప్ప ఎవరైనా ఇక్కడ ఉన్నారు? పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, దేవుని దృష్టిలో దేవుని కంటే అధికంగా దేవుని ప్రేమించండి. సుఖాలని, భోగాలని, శరీరాలని, నిద్రలని, సుఖభోగం కంటే అంటే దేవునికి పోల్చినటువంటి సామాన్య దేవునికి ఇద్దాం. సుఖాశక్తిని విడిచిపెడతాం, పరిత్యాగం అది వదిలేద్దాం దేవుని కొరకు. ప్రభా ఇదిగో నేను నా శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాను, నీకోసం నేను నా శరీరం నా నిద్రను చంపుకుంటూ ఉన్నాను, దానికి తగిన ఆశీర్వాదం దేవునికి ఇస్తాను. ఒకటి పరిత్యాజించి వదిలేస్తాం. రెండవది పొదలో దేవుడు నీతో మాట్లాడాలంటే రెండవది ఏముండాలంటే దీనత్వము. పరితాపం అంటాం కదా, పరితాపం అంటే ఎవరో చనిపోతే మనం ఏం చేస్తామంటే వెళ్తాం అంటాం. ఏమంటాం? అదే మన నాన్నగారు చనిపోయారు, లేదా మీ జీవిత భాగస్వామి అప్పటి వరకు కలిసి మీరు అతిగా ప్రేమించిన వారు మీ కళ్ళ ముందు సూసైడ్ చేసుకొని చనిపోయారు, లేదంటే అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చి రాత్రి లేదంటే మీ కళ్ళ ముందు అలా చనిపోయారు అంటారు. ఏమంటారండి? గుంట్లు బాధేసుకొని ఇంకా ఎవరు వచ్చినా అప్పటి వరకు అలుగుతారు, అప్పటి వరకు మాట్లాడరు, అప్పటి వరకు ఆ మూలకి వెళ్తారు, అప్పటి వరకు ఈ మూలకి వెళ్తారు. ఇదిగో నిన్నే పిలుస్తున్నానన్నా ఇలా తిరుగుతారు. మాట్లాడదు, ఎప్పుడు మాట్లాడంటే ఇలా తిరుగుతారు, అలా తిరుగుతారు. ఒకవేళ పొరపాటు చచ్చిపోతే ఏమంటారు తెలుసా? ఒకసారి పరితాపము. సంఘములో విశ్వాసాలుగా మన జీవితంలో పరితాపం ఉండాలి. మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే విలాసము కంటే సాధారణమైనటువంటి జీవితాన్ని గడపడం అలవాటు చేసుకోవాలి. పరితాపం కలిగిన వారికి దేవుని సన్నిధిలో దేవుని సముఖంలో మనల్ని మనం తగ్గించుకొని మన జీవితాలు దేవుని పాదముల చెంత సమర్పించుకునే వారిగా ఉండాలి. ఆడంబరాలకు పోకుండా, అటహాసాలకు పోకుండా దేవుని సన్నిధిలో కొన్నిసార్లు దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వలేమండి. దేనివల్ల తెలుసా? దీనత్వం అనేది ఉండదు, అటహాసం అనేది కనబడుతున్న మన భక్తి జీవితంలో. ఇలా అంటాను బాధపడకండి. యేసు ప్రభు కంటే మనం ఎవరు కూడా ఆయనతో పోల్చుకుంటే మనం ఎంత అండి? ఆఫ్టర్ నాకు తెలిసి యేసు ప్రభుతో పోల్చుకుంటే ఆఫ్టర్ కూడా ఇంకేదో. ఆయన దేవుడితో సమాన అనుభవం కలిగిన వాడు. పశువుల బాధలో జన్మించాడు, ఎక్కడ రోడ్డు పక్కన పుట్టాడు ఆయన, పశువుల తొట్టులో పరుడు పెట్టబడ్డాడు. మట్టితో చేయబడిన మనము, కంపు శరీరాలు, భయంకరమైన రోగాలతో, భయంకరమైన వ్యసనాలతో, భయంకరమైన హృదయపు వ్యాధులతో కలిగిన నింపబడినటువంటి మనము, ఇన్ని బలహీనతలు కలిగిన మనము దేవుణ్ణి తక్కువ చేసే మనల్ని పరితాపంతో ఉండాలి. అయ్యా నా కొరకే కదా కలువరిశిలువలో మరణించి, నా కొరకే కదా ఈ లోకానికి వచ్చావు, నా కొరకే కదా. ఎవరికోసమైనా ప్రార్థన చేసేటప్పుడు ఎవరికోసమైనా ప్రార్థన అవసరం ఇస్తే ఆమె ఏం చేశాను? ప్రార్థన వినబడింది ఏమైనా మీకు? అంటే ఇలా మోరం ఎత్తుకొని 2-3 మాటలు పలికాడు అంటే చాకశక్యమైనటువంటి పదాలు, వర్ణనాసహితంగా పదాలు పలికేసి చేస్తే అది పరితాపం కాదు. పరితాపం అనగా హృదయము కొట్టుకున్నాడు, బాధ. ఆయన రోదన కలిగిన స్త్రీలను కనుగొనండి, కన్నీళ్లు విడిచేవారిగా. నీ కుటుంబం పాడైపోతూ ఉంటే, నీ కుటుంబంలో అపవాదిగడైనటువంటి సింహంతో పోల్చబడేవాడు ప్రవేశించి నీ బిడ్డల బ్రతుకులను పాడు చేస్తూ ఉంటే, నీ కుటుంబాన్ని చెల్లాచెదురు చేస్తూ ఉంటే, అలా చూస్తూ అఫీషియల్ ప్రార్థన పనికిరాదు. రోదనతో కూడిన ప్రార్థన, కన్నీళ్లు విడిచే ప్రార్థన కావాలి అవసరం. ఈరోజు సంఘానికి అది అవసరమే. అలాంటి ప్రార్థన లేదు కాబట్టి ఈరోజు సంఘాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి.
ఈనాడు సంఘాలలో సరైనటువంటి క్రమం లేకపోవడం కారణము కన్నీళ్ళు ప్రార్థన లేదు, రోదనతో కూడిన ప్రార్థన లేదు. నా చిన్నతనంలో అనేక మంది తల్లులు నేను చూస్తాను. ఆనాటి సంఘాలకి ఈనాటి సంఘాలకి చాలా తేడా ఉంది. ఆనాటి సంఘాలలో ప్రార్థన జరుగుతూ ఉంటే, స్తుతి ఆరాధన జరుగుతూ ఉంటే, ఒక్కొక్కరు మొరలెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే వీధి చివరున్న వారు లేదా ఇరుగు పొరుగు వారి హృదయాలు కదిలించబడే ఉంటాం. అయ్యో మందిరంలో ఎవరో చనిపోయారేమో, అందుకే వారంతా బిగ్గరగా ఏడుస్తున్నారు. ఇది కదా ప్రార్థన అంటే. ఏడుస్తున్నాం ఏంటా ప్రార్థన? ఎవరిని మెప్పించడానికి మనం చేసే ప్రార్థన, పరితాపంతో కూడిన ప్రార్థన, రోదన కలిగినటువంటి ప్రార్థన లేని సంఘాలు, భారం లేనటువంటి ప్రార్థన. అరే నా తండ్రికి బాగోలేదే, నా కుమార్తెకు బాగోలేదే, నా సంఘములో ఫలానా బిడ్డకు బాగోలేదే, వీళ్ళు నా శరీరమే కదా. ఒక మాట్లాడితే మీరు చెప్పండి, శిరస్సు అంటాం కదా. ఎవరా శిరస్సు? ఆ శిరస్సులో బాగానే మనము మరి ఒక్కొక్క భాగమైనప్పుడు, ఇప్పుడు చూడండి, నేను ఇలా పరిగెత్తుకుని వెళ్ళాను అనుకోండి, డబ్బులు పడ్డాను అనుకోండి, మొట్టమొదటిగా నా ఫేస్లో పగిలేదేంటి? ముక్కుకు పగిలింది కాబట్టి చెయ్య ఎక్కడికి రాకూడదు, ఎక్కడే ఉండాలి. ఎందుకని? దీని పని ఏంటి? తినడం, రాయడం, ఇంకేమో చేయడం తప్ప. అంటే ముక్కు పని ముక్కు చూసుకోవాలా. పడినా నొప్పొచ్చినా ఏం చేసినా నోరు అమ్మా అనకూడదు, ఆ తర్వాత కళ్ళని నీళ్లు రాకూడదు, చేతులు సహకరించకూడదు. ఆ ముక్కు బాధ ముక్కే చూసుకోవాలా. అంతేనా సంఘం అంటే? అదేంటండి మరి సంఘంలో భాగం కదా, అవునా కదా? పరితాపం అనేది ఎవరికి ఉండాలి? ఎవరికో బాధ కలిగితే నాకేంటి కాదు. సంఘములో అనగా పొదలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకదేవుని నడవడిక అనేది. రెండవది ఒకటే పరిత్యాదించడము, వదిలిపెట్టాలి, దేవునికి ఆయాస్కరం. రెండవది పరితాపం చెందే ప్రార్థన, దేనత్తుని గురించి ప్రార్థన. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 26వ అధ్యాయము 26వ వచనం. క్షమించాలి, చదవండి. గోను బట్ట కట్టుకొని నా జనమా పాడు చేయవాడు హఠాత్తుగా మా మీదకి వచ్చుచున్నాడు. గోను బట్ట కట్టుకుని బూడిద జల్లుకొనుము, ఏక కుమారుని గుర్తి దుఃఖించుచున్నట్లు దుఃఖము సలుపుము. ఘోరమైన దుఃఖము. ఘోరమైన దుఃఖం అంటే స్తోత్రం ప్రభు యేసునామములో అడుగుతున్నాను తండ్రి, వాళ్ళు బాగలేదు, వీళ్ళకి బాగలేదు అంతే. ఇది కాదు ఘోరమైన దుఃఖం అంటే. ఘోరమైన దుఃఖం అంటే హృదయము పగిలేలా, నీ పక్కన ప్రాంతంలో ఏకీభించే వారికి కళ్ళల్లో నీళ్ళు కదిలేలా, దేవుని సింహాసనము కదిలించబడాలి. రోదన కలిగినటువంటి స్త్రీలుగా, అంటే స్త్రీ అంటే స్త్రీలకు మాత్రం, స్త్రీ అంటే సంఘము, అందరి బాధ్యత అది. అందరి బాధ్యత. ఎవరో చేసుకుంటారు మనకెందుకులే అంటే అది అంటే దేవుని చేత నింపబడిన పొద కాదు, అది సింహం అపవాదిగాడి చేత నింపబడిన పొద అనగా సంఘము. సంఘములో ఎవరున్నారు? అపవాదిగాడు ఉంటే కన్నీళ్ళు రావు, అపవాదిగాడు ఉంటే భారం ఉండదు, అపవాదిగాడు ఉంటే ఏకమించే స్వభావం ఉండదు, అపవాదిగాడు ఉంటే సహకారం ఉండదు, అపవాదిగాడు ఉంటే దేనత్వం ఉండదు. ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టాలి. అదే అక్కడ దేవుడు ఉంటే వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. ఒక్కగానొక కుమారుడు సడన్గా చనిపోయాడు. అమ్మయ్య దరిద్రం వదిలిపోయింది, అదతో పడలేకపోతున్నాను. ఈ రోజుతోటి ప్రశాంతంగా ఈ రోజు ఉండడం వల్ల రోజుకి 2 గ్లాసులు రైస్ వండవలసి వచ్చేది. ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాబట్టి 1 గ్లాస్ రైస్ వండుకుంటే సరిపోద్ది అనుకుంటారా? ఏమంటారు? గుండెలు పగిలేలా, గుండెలు అవిసేలా, రొమ్ము కొట్టుకొనొచ్చు. అయ్యో నా ఒక్కగానొక కుమారుడు చనిపోయాడు, నా ఒక్కగానొక కుమారుడు నాకు కాకుండా పోయాడని ఒక స్త్రీ ఏడుస్తూ ఉంది. ఆ పాడి వెనకతల వెళుతుంది ఏడుస్తూ. ఎవరు వస్తుంది? ఏ ఊరండి ఆవిడది? పలస. ఎవరు? నాయన అనేటువంటి ఆ పాడి వెనకతలు వెళుతూ ఉంటే యేసు ప్రభువు చూసి అన్నారు, ఆ హృదయ రోదన చూసి పాడిని ముట్టి అమ్మా ఇది వెనుకోవాలి. అలాంటి ప్రార్థన కావాలి. అఫీషియల్ ప్రార్థన చేస్తే కార్యాలు కూడా అఫీషియల్గానే ఉంటాయి. అఫీషియల్గా ఉంటాయి, అన్అఫీషియల్గా ఉంటాయి. అఫీషియల్గా ప్రార్థన చేస్తే పరుపుల మీద, ఆ తర్వాత అంటే మీ ఆరోగ్యం సహకరించకపోతే అది వేరే విషయం, కానీ ఆరోగ్యం బాగుండి కూడా మోకరించకుండా దేవుని సన్నిధిలో ఎంత రోదన చేయాలో అంత రోదన చేయకుండా ఆయన అంటూ ఉన్నాడు. చూడండి ఇక్కడ ఒకసారి చదవండి 26వ వచనం. నా జనమా పాడు చేయవాడు హఠాత్తుగా వచ్చుచున్నాడు, బూడిద జల్లుకొనుము, దుఃఖించినట్లు చాలు.
దుఃఖము చాలా దేవుని సన్నిధిలో ఘోరమైనటువంటి దుఃఖము, మామూలు దుఃఖం కూడా కాదు. వీడు ఏమంటే చాలా సందర్భంలో మన దేవుడు చాలా రిచ్ దేవుడు అంటాడు. మై గాడ్ ఈజ్ రిచ్ గాడ్ అంటారు కదా. అంటే నా దేవుడు చాలా ధనవంతుడు, గొప్పవాడు, కాబట్టి నేను కూడా రిచ్గానే ఉండాలి. రిచ్గా ఉండు తప్పులేదు, కానీ భక్తిలో మాత్రం తగ్గింపు ఉండాలి, పరితాపం ఉండాలి, హృదయ వేదన ఉండాలి. దేవుని సన్నిధిలో మరి తగ్గింపు జీవితం అనగా దేని కొరకు తగ్గించుకోవాలంటే దేవుని కొరకు నువ్వు తగ్గించు. చూడండి ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇక్కడ దేవుడు మన గురించి మాట్లాడుతున్న అఫీషియల్స్, అదే రిచ్ గాడ్ అన్నాం కదా, రిచ్ గురించి, రిచ్గా ఉన్న వారి గురించి మాట్లాడుతాం. ప్రకటన గ్రంథం 11:3 వచనం, నేను నా ఇద్దరు సాక్షులను అధికారం ఇచ్చేదను, గోనుబడి ధరించుకొని చాలండి 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో. చూడండి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే 7 ఏండ్ల కాలంలో, 7 ఏండ్ల కాలం అనేది ఒకటి ఉంది. జ్ఞాపకం చేసుకుంటే 7 ఏండ్ల శ్రమ కాలంలో ఇద్దరు వస్తారంట. ప్రకటన గ్రంథంలో దైవజనుడైన యోహాను ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 7 ఏండ్ల శ్రమ కాలంలో 1000 ఏండ్ల పరిపాలన, 1268 రోజులు, అంటే 1268 రోజుల పాటు ఇద్దరు వ్యక్తులు వస్తారు. కొంతమంది అంటారు మోషే, ఏలియాను ఇలా మాట్లాడుతూ ఉంటారు, ఇర్మియాను ఇంకెవరు యాహాను మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎవరైనప్పటికీ ఇద్దరు వ్యక్తులు వస్తారు. ఇదే కాలము కాదండి, అంటే 26 అంటే మనము ఆది మానవుల కాలంలో లేవు. ఆది మానవులు ఏం కట్టుకునేవారు? సూటు కొట్టేసుకునేవారు, ఆకులు కట్టుకునేవారు, తర్వాత చర్మమే వచ్చేది, జంతువుల యొక్క చర్మాలు కట్టుకునేవారు. ఈ కాలంలో ఫుల్ ప్రెజర్గా ఉన్నోళ్ళు వేసుకుంటారు, లేనోళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటారు. అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో వాళ్ళు ఎలా ఉంటారట? చదవండి, అవసరం చదవండి కిందకి. ఎదుట నిలుచుచున్నాను 2 ఒలీవ చెట్లను. 3వ వచనం చూడండి, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోను బట్ట సూటు బూటు వేసుకొని ప్యాంటు షర్ట్ వేసుకొని ఉంటారన్నారు. ఆ ఇద్దరు సాక్షులు ఏం ధరించుకుంటారట? ఇప్పుడు ఈ కల్చర్లో, ఈ జనరేషన్లో అంటే ప్రార్థించడానికి శరీరాలు సహకరించవు. మొట్టమొదటిగా మన మనసు సహకరించదు. ఆ డిగ్నిఫైడ్ నుంచి కింద మన కూర్చోలాను, కుర్చీలో కూర్చోవద్దని నా ఉద్దేశం, ఎవరు కూర్చోవద్దని కదా నా ఉద్దేశం. దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని దేవునికి ఇవ్వాలి. మనుషులు ఎవరండి? మనుషులకి ఇస్తే లేకపోతే, కానీ దేవునికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్. దేవుని ముందు ఘోరమైన దుఃఖం సరఫ అయ్యా అఫీషియల్ ప్రార్థన చేస్తే అనఫీషియల్గానే ఆన్సర్ వస్తుంది. గుండెలు అభిషేలా, నీ హృదయాన్ని కొమ్మరించేలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ 1268 రోజుల పాటుగా ఇద్దరు సాక్షులు వస్తారట. ఇలా ఉన్నారయ్యా, ఇది వీరి భక్తి జీవితం, ఇది వీరి నడవడిక. ఈ జనరేషన్లో వచ్చి వాళ్ళు ఏం కట్టుకుంటారంటే గోను బట్ట కట్టుకొని సాక్షులుగా మన మీద వాళ్ళు ఉంటారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ గ్రంథంలో దైవజనుడైన యోహాను గారు ఏం కట్టుకున్నాడు? ఒంటి రోమముల చర్మంతో ఉన్నాడు. ఏలియా గారు గొంగలు కప్పుకున్నాడు. అలాగే మనం ఇప్పుడు ఉండలేం, కానీ కాకపోతే ఆధ్యాత్మికంగా పరితాపం ఉండాలి, ఆ వేదన ఉండాలి, ఆ తగ్గింపు ఉండాలి. ఎవరికో బాగాలేకపోతే నాకెందుకు, ఎవరికో ఏదో సమస్య వస్తే నాకెందుకులే కాదు, అది నాదే. సంఘము అనగా పొదతో పోల్చబడింది. పొదలో పరితాపం ఉండాలా అనేది మనం రెండో విషయం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రలేపించే వారిగా గోను బట్ట కట్టుకుని దేవుని సన్నిధిలో సాధారణమైన వారిగా, లేకపోతే నెబుకద్నెజర్ రాజు హఠాత్తుగా ఏం చేస్తాడు? యెరూషలేము మీద దాడి చేసి మనల్ని మరి దాదాపుగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే చూడండి, చరిత్ర మనకు తెలియజేస్తుంది. నీరో చక్రవర్తి దాదాపుగా 70 లక్షల మందిని ఏం చేశాడట? కాగడాలుగా ముట్టించాడు. 70 లక్షల మంది. గ్యాస్ గోడౌన్ ఉంటుంది కదా, ఆ గ్యాస్ గోడౌన్లకు వదిలేసి పంపించి మొత్తం డోర్లని లాక్ చేసి గ్యాస్ లీక్ చేసి వదిలేశాడట. ఎంతమందిని? 70 లక్షల మందిని. అంటే నెమ్మదితో ఉంటే శత్రువు ఏ సమయంలో ఎలా దాడి చేస్తాడో తెలియదు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎట్లా అయినటువంటి ఒక ఆయన కూడా 1,40,00,000 మందిని చంపినట్లుగా చరిత్ర తెలియజేస్తుంది. నెమ్మదితో ఉన్నారు. నాకేమండి నిశ్చంతగా ఏ విధమైనటువంటి చింత లేని వారిగా ఉంటే
అపవాదిగాడు ఎప్పుడు హఠాత్తుగా దాడి చేస్తాడో తెలియదు. కాబట్టి అంటే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? పరితాపంతో ప్రార్థించేవారిగా ఉండాలి. చూడండి, ఇక్కడ మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రార్థన మనం దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన చేస్తూ దేవుని సముఖంలో ఆయనకి ఇష్టమైన వారిగా ఉంటూ దేవుని బిడ్డలుగా మనం ఉంటే దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు అనేకములు ఉన్నాయి. తర్వాత మరొక వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే యోనా గ్రంథం 3వ అధ్యాయం 6 నుంచి 10వ వచనం అందరికీ తెలుసు. అది అక్కడ ఉండేటువంటి మూడవ సందర్భం ఏంటంటే పశ్చాత్తాపము కలిగి ఉండాలి. మొదలు ఒకటి పరిత్యాజించడం, మనకి ఏది విడిచిపెట్టాలి అది విడిచిపెట్టాలి. రెండవది పరితాపముగా దేవుని కొరకు, నీ బిడ్డల కొరకు, నీ సంఘము కొరకు, నీ ఎరుగు కొరకు, వారి కొరకు ఏం చేయాలి? పరితాపం కలిగి, రోదన కలిగిన తల్లిగా ప్రార్థించాలి. మూడవది పశ్చాత్తాపం కలిగి ఉంటాను. అక్కడ అంటాడు, ఒక అన్య జనాంగముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక అన్య జనాంగముతో 3వ అధ్యాయం 6 వచనం నుండి 10 వచనాల వరకు చదివితే ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడును దిగి రాజు వస్త్రమును తీసివేసి కట్టుకొని కూర్చొని ఇక పశ్చాత్తాప్తుడై అని అక్కడ ఉంది. తన మనసు మార్చాలని, దేవుడు మనసు మార్చాలంటే పశ్చాత్తాప్తుడుగా మనం పశ్చాత్తాపం చెందాలి. అక్కడ రాజు అంటాడు, ఇది మనుషులు మాత్రమే కాదు కానీ పశువులు కూడా ఏం కట్టుకోవాలంటాడు ఆయన? గోనె బట్ట. పశువులు కూడా గోనె బట్ట కట్టాలి. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, పశ్చాత్తాపం లేకుండా మన జీవితం మన హృదయంలో దేవునికి స్థానము లేదు. పొద మన హృదయానికి సాదృశ్యంగా ఉంటుంది కనుక పరిత్యాజించడం మనకి వదిలేయాలి. దేవునికి ఆయాస్కరమైన మార్గాలన్నీ వదిలేయాలి. రెండవది పరితాపము. ఏ సందర్భం, ఏ సమస్య విన్నా, సంఘములో ఏ కష్టము, ఎవరికి ఏ కష్టం వచ్చినా మన హృదయము వేదనకరమైన పరిస్థితుల్లో రోదన కలిగిన వారికి ప్రార్థించాలి. నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసేవారికి ఉండాలి. మూడవది పశ్చాత్తాపం చెంది దేవుని సన్నిధిలో మరి అనేక సందర్భాల్లో మనం చేసేవాడికి ఉండాలి. దేవుడు నినివే పట్టణము ఒక అన్య జనాంగముతో కూడిన పట్టణము, ఒక అన్య ప్రజలను దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎన్ని రోజులు అవకాశం ఇచ్చాడు? నినివే పట్టణానికి దేవుడు ఎన్ని రోజులు అవకాశం ఇచ్చాడు? లెంట దినాలు ఎన్ని దినాలు? 40 దినాలు. అంటే నినివే పట్టణస్థులకు ఎన్ని దినాలు అవకాశం ఇచ్చినట్టు? అంటే క్లూ ఇస్తే ఆన్సర్ చెప్తాను. అంటే 40 రోజులు ఒక అన్య జనాంగానికి దేవుడు అవకాశం ఇస్తే మనకి ఎన్ని దినాలు అవకాశం ఇచ్చినట్లు? ఇంకా మేము టైం పీరియడ్ సెట్ చేసుకోలేదండి. కాబట్టి ఒక 4-5 నెలలో 6-7 సంవత్సరాల పాటు సెట్ చేసుకున్నప్పుడు చెప్తాం అనుకుంటున్నారా? దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ఉదయం సాయంత్రకాల సమయాల్లో నిర్లక్ష్యంతో కూడిన భక్తి జీవితం మన జీవితాలకు అంత మంచిది కాదు, మన కుటుంబాలకు అంత మంచిది కాదు, సంఘానికి శ్రేయస్కరము కాదు. సంఘము అనగా దేవుని పొద, అనగా దేవుని యొక్క హృదయం, లేదా నీ హృదయం దేవుని హృదయంతో కలపబడాలి. అలా జరగాలనంటే కొన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టవలసిన వదిలిపెట్టకుండా, పట్టుకోవలసినవి పట్టుకోకుండా, ఎక్కడెక్కడో ఏమి ఆలోచన చేస్తున్నావో సింహం పొదలోకి ప్రవేశిస్తున్న జాగ్రత్త. నీ హృదయం అనే పొదలోకి అపవాదిగాడితో పోల్చబడింది సింహం. గర్జించే సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. అది ఖాళీగా ఉంటే వెంటనే ప్రవేశిస్తాడు. నీవు మాత్రమే కదా, నీ కుటుంబము, నీ ద్వారా సంఘము పతనావస్థలకు వెళ్ళిపోతుంది. జ్ఞాపకం చేసుకున్నాం పిల్లల, ఆనాడు యెరూషలేములోకి నెబుకద్నెజర్ రాజు హఠాత్తుగా ప్రవేశించే వారిని నాశనం చేసినట్లుగా, రోమా కాలంలో నీరో చక్రవర్తి నాశనం చేసినట్లుగా, హిట్లర్ కాలంలో, ఆనాటి జర్మనీ ప్రజల కాలంలో హిట్లర్ యోధా జనాంగమును నాశనం చేసినట్లుగా ఈరోజు నీ కుటుంబాన్ని అపవాదిగాడు నాశనం చేయడానికి సంసిద్ధంగా ఉంటూ ఉన్నట్టు వాడు సిద్ధంగా బయలుదేరాడు. ఆల్రెడీ వినాశనకారుడు బయలుదేరాడు. వాడు నీ కుటుంబంలో, నీ హృదయంలో ప్రవేశించుకుంటూ ఉండాలంటే, సంఘంలో ప్రవేశించుకుంటూ ఉండాలంటే మొట్టమొదటిది పరిత్యాజించడం. ఏంటంటే పరిత్యాజించడం అంటే విడిచిపెట్టాలి. ప్రార్థన విడిచిపెట్టాలి, వాక్యం విడిచిపెట్టాలి, సహవాసం విడిచిపెట్టాలి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టాలి, విశ్వాసంతో పొత్తులు విడిచిపెట్టాలి. ఇంతే కదండి, ఇవే కదా మనం నేర్చుకున్నాం. ఇవన్నీ విడిచిపెట్టాలి. లోకంతో ఉండాలి, లోకం పనిపాట్లలో ఉండాలి, లోకపు ఆచార సాంప్రదాయాల్లో ఉండాలి, లోక స్నేహస్తులతో ఉండాలి, లోకంలో అన్నీ కావాలి. ఇదా పరిత్యాజించడం అంటే? సింహం ప్రవేశించబోతుంది, జాగ్రత్త. వినాశనము దగ్గరగా ఉంది. నాశన పుత్రుడు నీ హృదయానికి దగ్గరగా ఉన్నాడు. దేవుడు అంటాడు, నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతూ ఉన్నాడు. నువ్వెవరికి డోర్ తీస్తూ ఉన్నావు? అపవాదులకు స్థానం ఇస్తూ ఉన్నావు, దేవునికి స్థానం ఇస్తూ ఉన్నావు.
పుల్లరా దేవుని సేవకుడిగా చాలా వేదనకరమైన పరిస్థితులు తెలియజేస్తూ ఉన్నారు. మరికొద్ది క్షణాలలో బలలో పాల్గొమలు పొందబోతూ ఉన్నారు. ఆయన నీ కొరకే కలువరిశిలో మరణించింది, వేరెవరి కోసమో కాదు. నీవుగా వ్యక్తిగతంగా నీ హృదయాన్ని దేవునికి సమర్పించి, అయ్యా నా హృదయం అనే పొదలో నీవు మాత్రమే ఉండాలి, నా హృదయం అనేటువంటి అయ్యా ఈ ప్రదేశంలో నీకు మాత్రమే స్థానం, ఈ లోకంలో ఏ పరిస్థితికి నేను స్థానం ఇవ్వనయ్యా. నా శరీర సుఖాలు చంపుకుంటాను, నా కోరికలు చంపుకుంటాను, సమయాన్ని చంపుకుంటాను, నీతో గడుపుతానయ్యా అని ఎవరైతే చెప్పగలరో పిల్లరా జ్ఞాపకం చేసుకోండి. దేవుని కొరకు ఏది వదిలిపెట్టాలో వదిలిపెట్టండి. దేవుని కొరకు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రలాపించేవారుగా ప్రార్థించేవారుగా ఉండాలి. మూడవది పశ్చాత్తాపం చెందేవారుగా. దేని కొరకు పశ్చాత్తాపం చెందాలంటే మన జీవితంలో దేవునికి ఆయాసకరమైన ప్రతి మార్గమును అయ్యా వదిలిపెట్టాలి. నినివే పట్టణస్థులు అన్యులే 40 దినాలు దేవుడు ఇస్తే మనుషులు మొదలుకొని పశువుల వరకు పశ్చాత్తాపం చెందారు. దేవుడు ఇమ్మీడియట్గా తన మనసు అక్కడ తీసుకొచ్చేటట్టు యోనాతో వారి జోలికి వెళ్ళదు, వాళ్ళని క్షమించని చెప్పు. ఆ పొదలో దేవుడు, నీ పొదలో ఎవరున్నారు? నీ హృదయం అనే పొదలు, నీ సంఘములో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమునకు నువ్వు అవకాశం ఇస్తూ ఉన్నావా? లేదంటే అపవాదేవుడికి అవకాశం ఇస్తావు. ప్రార్థన చేసుకుని అడుగుదాం దేవుడిని. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను తండ్రి అని దేవుడు చూస్తూ ఉన్నాడు కనుక, కుమారుడు నీతో మాట్లాడారు కనుక, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని మెల్లని స్వరంతో ఆయన తాకి ఉన్నాడు కనుక ప్రార్థన చేద్దాం. చెబుదాం, అయ్యా నా అపరాధముల చేత, నా పాపముల చేత ఎన్నో సందర్భాల్లో నేను పడిపోయినా, చెడిపోయినా, దిగజారిపోయినా, మరలా మీరు నన్ను ప్రేమిస్తున్నతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు.